బరువు తగ్గడం అనేది ఒక్క రోజు, ఒక్క వారం పని కాదు. జిమ్‌కి వెళ్ళినా, యోగా చేసినా సరే ఆహారంలో మార్పులు లేకపోతే ఫలితం కనిపించదు. ఇదే విషయాన్ని తన అనుభవంతో నిరూపించాడు ఓ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్. కఠినమైన డైట్‌లకు, ఖరీదైన సప్లిమెంట్‌లకు వెళ్లకుండా క్రమశిక్షణతో కూడిన దినచర్యతో 8 నెలల్లో ఏకంగా 30 కిలోల బరువు తగ్గినట్లు వెల్లడించారు. అంతేకాదు వారానికి సుమారు 2 కిలోల వరకు బరువు తగ్గేందుకు తాను పాటించిన సులభమైన నియమాలను కూడా షేర్ చేశాడు. ఈ వెయిట్ లాస్ జర్నీ ప్రకారం ముందుగా ఆహారంలో కొన్ని వస్తువులకు పూర్తిగా గుడ్ బై చెప్పాల్సిందే. చక్కెర, కూల్ డ్రింక్స్, బేకరీ ఐటమ్స్ వంటి వాటిని పూర్తిగా మానేయాలి. ఇవి శరీరంలో అనవసర కొవ్వును పెంచడమే కాకుండా బరువు తగ్గే ప్రక్రియను నెమ్మదింపజేస్తుందని ఆయన చెప్తున్నాడు. అలాగే ఉప్పు వినియోగాన్ని కూడా సాధ్యమైనంత వరకు తగ్గించాలి. రోజువారీ ఆహారంలో నూనె పరిమాణం కీలకం. రోజు 2 టేబుల్ స్పూన్లను మించిన నూనె తీసుకోవద్దని సూచించారు. దీంతో పాటు శారీరక చురుకుదనం తప్పనిసరి. రోజుకు కనీసం 8,000 నుంచి 10,000 అడుగులు నడవడం, ఆ పైన 30 నుంచి 40 నిమిషాల వేగం నడక వల్ల శరీరంలో మెటబాలిజం పెరుగుతుందని వివరించాడు. నిద్ర కూడా బరువు తగ్గడంలో కీలక పాత్ర పోషిస్తుందని ఈ ఇన్ఫ్లుయెన్సర్ చెప్తున్నాడు. రోజుకు 7 నుంచి 8 గంటలు ప్రశాంతమైన నిద్ర లేకపోతే హార్మోన్ సమతుల్యత దెబ్బతింటుందని, బరువు తగ్గడం కష్టమవుతుందంటున్నాడు. కాబట్టి నిద్రను కూడా డైట్లో భాగంగానే భావించాలి. ఆహారం మానివేయడం కాదు, మితంగా తినడమే అసలైన రహస్యం. ఉదయం అల్పాహారం 2 గుడ్లు లేదా సుమారు 100 గ్రాముల పన్నీరు, దోసకాయ వంటి కూరగాయలు, పప్పులు, జీలకర్ర కలిపిన పెరుగు తీసుకోవచ్చని సూచిస్తున్నాడు. సాయంత్రం ఆకలి వేస్తే ఆపిల్, బొప్పాయి, బెర్రీస్ వంటి పండ్లు లేదా కాల్చిన శనగలు, వేరుశనగలు తీసుకోవాలని చెప్తున్నాడు. రాత్రి భోజనం విషయంలో కూడా సింపుల్ రూల్ ఉంది. 1 కప్పు పప్పు, తాజా సలాడ్లు, 2 చపాతీలు లేదా 1.5 కప్పు బియ్యం తీసుకోవచ్చు. నాన్ వెజ్ ఇష్టపడే వారు 120 నుంచి 150 గ్రాముల వరకు చికెన్ తీసుకోవచ్చని చెప్తున్నాడు. భోజనం తర్వాత గ్రీన్ టీ లేదా నిమ్మకాయ టీ తాగడం జీర్ణక్రియకు సహాయపడుతుందని చెప్తున్నాడు. ఇదే విధమైన క్రమబద్ధమైన జీవన శైలి వల్లే తాను వారానికి సగటున 2 కిలోల వరకు బరువు తగ్గించగలిగానని ఆయన చెప్తున్నాడు. అయితే ప్రతి ఒక్కరి శరీర స్వభావం వేరువేరుగా ఉంటుందని, కాబట్టి ఇలాంటి పద్ధతులు పాటించే ముందు వైద్యుల సలహా తప్పనిసరిగా తీసుకోవాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.